నిర్మల్ జిల్లా భైన్సా డివిజన్లోని ఐకేపీ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. తమను సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఒంటి కాలిపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. 26,000 కనీస వేతనం, ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఐకేపీ వివోఏలు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరుకుంది. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు వివోలు. రోజుకు నిరవధిక సమ్మె మరి 10వ రోజుకు చేరుకుంది. 18 నుంచి ప్రారంభించడం జరిగింది. మరి దీంట్లో భాగంగా జేఎన్టీ యాక్షన్ కమిటీ స్టేట్ లెవెల్ నుంచి నిరవధిక సమ్మె కొనసాగించడం జరుగుతుంది. ఆయా మండలాలలో ఎంఎస్ ఆఫీస్ ముందర అందరూ వివోఏలందరూ నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏమిటిదంటే వివోఏలకు ఉద్యోగ భద్రత లేని కారణంగా హెచ్ఆర్ పాలసీ లేదు, తర్వాత కనీస వేతనం లేదు. మా శ్రమను వృధాగా దోచుకుంటూ మరి మామూలు చాలని గౌరవ వేతనం ఇస్తున్నారు. మరి అది కాకుండా మాకు సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి 26,000 రూపాయల శాలరీ ఇవ్వాలని మేము మా వివోఏల జేఎన్టీ యాక్షన్ కమిటీ ద్వారా వివోఏలందరూ 18,000 మంది ఉంటారు తెలంగాణలో. మరి వీరందరూ కలిసి ఐకమత్యంగా మరి ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలి. ఉద్యోగ భద్రతనే కాకుండా బీమా సౌకర్యం 20 లక్షలు కల్పించాలి. తర్వాత వివోఏలకు కనీస వేతనం నేరుగా వారి అకౌంట్లోనికి వచ్చేటట్టు చూడాలని కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మేము ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అంటే సంస్థాగత నిర్మాణం నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పనిని ఒక వివోఏ ద్వారానే చేయిస్తున్నారు.